బైబిల్ గ్రంథంలో ఏశావు కూడా ఒక పూట కూటి కొరకు ఆశపడి జ్యేష్ఠత్వమును అమ్ముకున్నట్లుగా, పోగొట్టుకున్నట్లుగా మనం గమనిస్తాం. మరి ఇదే రకమైనటువంటి శోధన యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు మరి సాతాను వచ్చి శోధిస్తుంది. నీవే దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అన్నప్పుడు యేసయ్య అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఆ శోధనను జయిస్తాడు. మరి ఇక్కడ హవ్వ ఈ యొక్క శరీరాశ అనేటువంటి శోధనను జయించలేకపోయింది. మన జీవితంలో కూడా మరి ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి మాటలు యోహాను రాసిన మొదటి పత్రికలు మనం గమనిస్తాం. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనేటువంటి మాటలను మనం గమనిస్తాం. శరీరాశ, శరీరానికి కావలసినటువంటి మరి మంచి ఆహారం, శరీరానికి కావలసినటువంటి మంచి వస్త్రాలు, మరి ఈ శరీరానికి కావలసినటువంటివే ఈ లోకంలో మరి మనం వాటి కొరకే ప్రయాస పడితే, వాటి కొరకే మనం సమయాన్ని కేంద్రీకరిస్తే అది మనము శోధనకు లొంగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలి. శరీరంలో జీవవాయువును ఊది దేవుడు జీవాత్మగా చేసినటువంటి, దేవుడు పెట్టినటువంటి నరుని మరి ఆ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. మరి ఈ యొక్క ఆత్మను మరి మనము ఎంతవరకు ఆసక్తితో మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం దేవుని అందరి జ్ఞానంలో పరీక్షించుకోవాలి.